ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని ప్రారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీ సముఖమున మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధులలో బోధించితివని చెప్పసాగుదురు. అప్పుడైనా మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా. ఈ పోరాటంలో మనం దేనికోసం మన పరువు తుదముట్టించాలో అర్థం కాని పరిస్థితి. మనం పోరాడేదంట ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలంట. చెప్పండి ఎట్లాంట? దేనికోసం అంటే మన పోరాటం రాజ్యం కోసం కాదు. కొంతమంది రాజ్యం కోసం పోరాడుతూ ఉంటారు, కొంతమంది కుర్చీ కోసం పోరాడుతూ ఉంటారు కదా, కొంతమంది అధికారం కోసం పోరాడుతూ ఉంటారు, కొంతమంది భూమి కోసం పోరాడుతూ ఉంటారు, దేశాల కోసం పోరాడేటువంటి వాళ్ళు సైనికులు. కొంతమంది వెండి బంగారాలు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఒకటే పోరాటం. అందుకే భక్తుడైన మత్తయి రాస్తూ ప్రయాసపడి 11:28 ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి పోరాటం చేస్తున్నారు. అందుకే భక్తుడైనటువంటి ప్రసంగి సొలొమోను మహారాజు, మనం పోరాడినంత ఈ లోకంలో మనం ప్రయాసపడి కష్టపడి సంపాదించినంత కూడా వ్యర్థం. మన జ్ఞానం సంపాదించాలని పోరాటం చేశాడు, బాగా చదువుకున్నాడు అని అడుగుతాం. పోరాటం అంటే మనం దాన్ని పొందుకునేంత వరకు చేసేది. ఇప్పుడు విద్య ఉంది, డిగ్రీ చదువుకొని ఉద్యోగం సంపాదించుకునే వరకు అదొక విద్యలో పోరాటం అని అర్థం. విద్యలో మనం పోరాడి ఒక జాబ్ సంపాదించుకొని దానిలో మనం విజయాన్ని పొందుకొని ఒక ధనాన్ని సంపాదించుకుంటాం. అలానే ప్రియ దేవుని పిల్లారా, కొంతమంది జ్ఞానం కోసం, కొంతమంది ధనం కోసం, కొంతమంది రకరకాల వాటి కోసం పోరాడుతాం. అందుకే ఈ పోరాటం అంతా కూడా సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, మీరు ప్రయాసపడేదంతా కూడా, మీరు పోరాటం చేసేదంతా కూడా గాలికై వ్యర్థంగా పోరాడుతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. మీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే, మీ ఎంత పోరాడినా అదంతా వ్యర్థమే. అంటే ఈ లోకంలో నువ్వు దేనికోసం, కొంతమంది కదా ఇప్పుడు అన్నలు
చాలాసార్లు రాదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కొంతమంది ఏమో రాజ్యం కోసం పోరాడతారు, కొంతమంది ఏమో దేశం కోసం పోరాడతారు, కొంతమంది ఏమో పట్టుబొట్టి కోసం పోరాడతారు. రకరకాల ప్రయత్నాలు, కొంతమంది కులం కోసం పోరాటం, కొంతమంది రాజ్యం కోసం పోరాటం, రకరకాల పోరాటాలు ఈ లోకంలో ఉన్నాయి. ఇవన్నీ సరైన పోరాటాలు కాదండి. మనం అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాం, మనం ఎక్కడ జీవిస్తున్నాం, ఎందుకోసం వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకొని మనం పోరాడాలి. ఆ పోరాటంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే పోరాడుతూ ప్రవేశించాలంట, పోరాటం చేయాలి. ఇలాగా ఇరుకు ద్వారం ప్రవేశించాలంటే పోరాడాలి అంటే, ఇరుకు అంటే అన్ని శ్రమలు, కష్టాలు, బాధలు కాదు. క్రీస్తు నిమిత్తం మనం అన్ని బాధలే. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత దాదాపుగా సుఖభోగాలు బ్రతుకుతున్నారంటే అది దేవుని దయ. రెండవది, రెండు పడవ మీద కాలం కదా. ఒకటేమో దేవుని దయ. దావీదు మహారాజు ఆయన సుఖభోగాల తర్వాత ముందు కష్టపడ్డాడు, తర్వాత సుఖాలు అనుభవించాడు. సొలొమోను తండ్రి ఆస్తులు భాగంగా ఆయన సుఖభోగాలు అనుభవించాడు. అబ్రహాము గారు దేవుని పిలుపులో పడ్డాడు కాబట్టి ధనవంతుడయ్యాడు, సుఖభోగాలు అనుభవించాడు. ఇట్లా ఊస్ దేశంలో యోగ భక్తులు ఉన్నాడు, ఆయన దేశం అంతటి కంటే ధనవంతుడు కాబట్టి సుఖభోగాలు అనుభవించవచ్చు. ఈ రీతిగా మనం ఇవన్నీ వేరు చేసుకుంటూ వస్తే దేవుడు కూడా సుఖానికి ఇస్తాడు. ఆయన కూడా కొద్ది కాలం తర్వాత మన శ్రమలో పిలిచిన తర్వాత మనకి సుఖభోగాలు ఇస్తాడు. రెండవది ఏంటంటే, రెండు పడవల మీద కాలు ఉన్నవాళ్ళు మాత్రం, అంటే రెండు తలంపులతో ఉన్నవాళ్ళు వల్ల హాయిగా ఉంటారు, ఈజీగా ఉంటారు. విషయాల మార్గం అది. దేవుని స్తోత్రం. అది విషయాల మార్గం అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాలంలో పరిశుద్ధాత్మడు నేను 10 నిమిషాలు చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కొంతమందికి అక్కడికి వెళ్ళాలన్నది ఉంటుంది కదా. నాకు కూడా ఇప్పుడు వచ్చి చెప్పాడు, మరేదా ఇప్పుడే నేను మైక్ పెట్టి పాటలు పెట్టాను కూడా వచ్చి ఫస్ట్ గారు తొందరగా కానించి మీరు ప్రాంతానికి అన్నాడు. నాకు పోవటానికి ఇష్టం లేదు, నేను పోను. మీరు పోయేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఎందుకంటే మీరు అందరినీ బంధువులు పిలుచుకుంటుంటారు. నాకు పోతే మళ్ళా సరే, నాకంటే బంధువులు కాదు, నాకు ఆత్మ సంబంధమైన బంధువులే, కానీ వాళ్ళ నాన్నగారు వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళను. అదే నవమ్మ గారు ఉన్నారు, మన ప్రేమ లేకుండా అంటే ఆ కుమారుడు గురించి వెళ్తారంటే
మార్గం, రెండోది ఇరుకు మార్గం. విశాల మార్గంలో పోరాడాల్సిన పని, పోరాటం చేయాల్సిన పని ఉంది. నీ ఇష్టం. నీవు తాగినాడు గనక ఎట్లా పోతాడు? తాగినాడు ఈ మార్గంలో ఈ ఈ దారికి పోతాడు, ఈ సైడ్కి పోతాడు కదా. ఇది రోడ్ అనుకోండి, కాసేపు ఇటు పోతాడు, కాసేపు ఇటు వస్తాడు, కాసేపు ఆయన ఇష్టం కదా. ఎందుకంటే ఆయన మైండ్ పని చేయట్లేదు. కాబట్టి తాగినోడు ఎలాగ విశాల మార్గం నడుచుకుంటూ పోతాడు. విశాల మార్గంలో ఎవరు నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ టైప్ వాళ్ళని అర్థం. దేవునికి స్తోత్రం. తాగిన వ్యక్తికి ఎలా నడుస్తున్నాడో తెలియదు అని అర్థం. అలానే విశాల మార్గంలో మనం కనుక పయనిస్తుంటే మనకు కూడా తెలియకుండానే మనం చేస్తున్నామని అర్థం. తప్పులు వాటికి తీర్పు ఉంటుంది. కాబట్టి విశాల మార్గంలో పయనించడానికి నువ్వు పోరాడాల్సిన పని లేదు. నువ్వు ఎలా వెళ్ళినా చివరికి విశాల మార్గంలో ఏం దొరుకుతుందంటే, చివరికి విశాల మార్గంలో ఏం దొరుకుతుందమ్మా? అది నరకానికి తీసుకెళ్తుంది. ఒకసారి చూద్దామా? ఫ్యాన్ కొద్దిగా నాకు పేపర్ తీసుకోవచ్చు. మత్తయి సువార్త, నేనేం చెప్పలేదు, 2 మాటలు చెప్తాను. మత్తయి సువార్త, మత్తయి భక్తుడు రాస్తున్న మార్గాల గురించి 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దానిని ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై, అది విశాల మార్గం అని అర్థం. ఈ విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్ళుద్ది? నాశనానికి తీసుకెళ్ళుద్దని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అదే ఇరుకు ద్వారా మనం ప్రవేశిస్తే మనము దేవుని రాజ్యానికి చేరుతాం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితం. అంటే జీవం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనం నిత్యము జీవించే జీవితము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటన్నా? ఇరుకు మార్గమును పోరాడితే. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గము అంటే దాని అర్థం ఒకటి చెప్తాను. ఉపవాస ప్రార్థన అనేది ఇరుకు మార్గం. అదే చెప్పమన్నాడు దేవుడు. ఏంటంటే, ఉపవాసం ఉంటున్నారా? ఉండగలుగుతున్నారా? ప్రార్థనకు వస్తున్నారా? రాలేకపోతున్నారు. అదే ఉపవాసం లేకుండా ఏదో 1 గంట ఆదివారం బలారాధనప్పుడు ఒక 2 గంటలు ఎట్లా ఓపిక పట్టి అయ్యో ఇది తినొచ్చి బలారాధన తీసుకుంటున్నారు ఈజీగా. అదే భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం ఆరోగ్యం ఉన్న వాళ్ళు, నేను 3 రోజులు ఉండాలి, అది ప్రభు శరీరం, నా కోసం నలుగొట్టబడిన దేహం, ఈ ఆహారం తింటే నాకు నిత్యము జీవిస్తామంట, ఆకలి దప్పులు లేని జీవితం ఉంటుందంట. కాబట్టి ఆయన శరీరం, ఆయన రక్తం కాబట్టి చాలా పవిత్రంగా తీసుకోవాలని 3 దినాలు ఉపవాసం ఉండి, ఇప్పుడు నవమ్మ తల్లే ఉంది, నేను 3 రోజులు ఉంటాను పాస్టర్ గారు అంటారు. ఎందుకోసం? ఆమె వయసు ఎంత? మీ వయసు ఎంత? పాల్రాని నీ వయసు ఎంత? అన్నమ్మ నీ వయసు. కుర్రోళ్ళు అట్లా లేరు లేక చూసారా? ఏం అవసరం ఏంటి? పరిశుద్ధత కోసం. విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమిస్తానన్నది. సిమోను ఇంటికి 2 యేసుప్రభు వారు వచ్చారు. ధనవంతుడు ఆయన పిలిచాడు యేసయ్యని.
యేసయ్యని పిలిస్తే, భోజనాన్ని పిలిస్తే యేసయ్య వచ్చాడు. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. ఆ లోపు మరియా ఇంట్లోకి యేసయ్య ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని వచ్చింది. వచ్చి ఏం చేసిందంట, ఆయన ఆయన కాళ్ళు ప్రక్క ఇలా పెట్టుకొని కూర్చొని ఉంటే ఆయన పాదాలను ఏం చేస్తుంది, కన్నీటితో తుడుస్తా ఉంది. తర్వాత ఏం చేస్తుంది, తనకున్నటువంటి అందమైనటువంటి కురులతో ఏం చేస్తుందంట, ఆయన పాదాలు తుడుస్తా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అత్తరుతో అంటుతా ఉంది. అప్పుడు యేసయ్య అన్నాడు సీమోనుతో పిలిచి, సీమోను సీమోను, అప్పిచ్చానికి 2 రుణస్తులు ఉన్నారయ్యా. ఒక అతనికేమో ఎక్కువ ఇచ్చాడు, ఒక అతనేమో తక్కువ ఉన్నాడు. సరే, యజమానుడు ఇద్దరిని క్షమించాడు. ఎవరి పాపాలు ఎక్కువగా ఎవరిని క్షమించాడు అని అంటే 500 దేనారాలు ఒక అతనికి, కదా ఒక 100 దేనారాలు అంటే ఒక 100 రూపాయలు ఒక అతనికి ఇచ్చాడు, ఒక అతనికి 500 ఇచ్చాడు. వీళ్ళిద్దరిని క్షమించాడు. అప్పుడు ఎవరిని ఎక్కువగా క్షమించాడని అడిగాడు. అంటే 500 ఎక్కువ ఎవరికి ఇచ్చాడు, అతన్ని ఎక్కువగా క్షమించాడు అని చెప్పేసి అంటే, అలానే ప్రభు అన్నాడు, అలానే అన్నాడు, నేను నీ ఇంటికి వస్తే నా కాళ్లకు నీళ్ళు ఇవ్వాల. స్తోత్రం చెప్పండి. ఏమంటాడు, నా చేతులు కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు. అంటే అప్పుడు అది వాళ్ళకి ఆచారం, ఇంటికి రాగానే పాదాలకు నీళ్ళు ఇవ్వడం ఆచారం. అది సహజంగా మనం కూడా, మన అతిథులు ఎవరు వచ్చినా మనం ఇస్తాం, మన బంధువులు వచ్చినా ఇస్తాం, సేవకులు వచ్చినా ఇస్తాం కదా. నీళ్ళు ఇవ్వలేదు అని ఆ మాటలు చదవండి. నా టైం దాటిపోద్దా, నేను 5 నిమిషాలు అనుకున్నది. ఆన్సర్ అనుకుంటాను. క్షమించాలి, ఒక నిమిషం వాక్యం చూస్తున్నా. ఒక్క నిమిషం, నేను వాక్యం మత్తయిలో కూడా కనపడదు. ఏందమ్మా తీసేవా? ఏ అధ్యాయం? యోహాను సువార్త చదువు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోత యూదా, ఆ అక్కలు ఎందుకు 300 దేనారములకు అన్ని పేదలకు ఇవ్వలేదని వాడిలా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆయనలో దీనిని
ఉంచుకోనియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. చాలా మరొక అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. అదే అదే చదువు కనపడలేదా? ఆయనను పిలిచిన పరిసయ్యుడు వారిని చూసి, ఈయన ప్రవక్త అయిన యెడల తమను పట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని విన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పుడు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచిస్తువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు అప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి ఉన్నవారు, పాపులు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, గమనించండి ప్రియులారా, విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించానని ప్రభువారు చెప్తున్నాడు. అంటాడు సీమోన్తో ఏమంటాడంటే నీవు ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ
ఏంటి ఏమి ఇవ్వాలంట? ప్రేమించడం అంటే అడుగుతుంది యేసే అంటున్నాడు. అంటే అంతగా అభిమానించాడు. ఈ సీమోన్ అనే అతను పరిశీలనలో ఒకడు ధనవంతుడే, కానీ యేసయ్యను రిసీవ్ చేసుకునే విధానం అతనికి తెలియదు అన్నమాట. అలానే కొంతమంది సేవకులను ప్రేమించే విధానం, గౌరవించే విధానం అసలు తెలియదు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడు. పోయిన వెంటనే నిలబెట్టి అట్లానే మాట్లాడుతుంది చాలాసేపు. నేను చూద్దాం, గమనిద్దాం అసలు అనుకున్నాను. అలా ఉంటుంది అన్నమాట. సేవకుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కుర్చీ తీసుకొచ్చేసి కూర్చోయి అంటారా లేదా? ఇలా నీటిలో మరి తర్వాత ఏం చేస్తారు కదా, మంచినీళ్ళు మంచిగో కూర్చుందని ఇస్తారు. అవునా కదా? అసలు మర్యాద. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు చేస్తే అది ప్రేమించినట్ల కాదు. ఆ ఇంటికి దైవ సేవకుడు వెళ్ళిన వెంటనే చేర్చుకోవటం అది సమంజసం. అది ఏసైని చేర్చుకున్నట్టు, తనను చేర్చుకున్నందువల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ ఏసై పక్షంలో వచ్చాడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు నిజమైన సేవకుడు దొరకదు. అది అబద్ధ బోధకులకి టిప్ టాప్ వచ్చినాడు బాగా దొరుకుతుంది. దేవుని స్తోత్రం. సరే ఏమైనా ప్రభు అంటాడు, నీ ఇంటికి వచ్చాను కానీ సీమోను, నా పాదలకు ఒక చెంబు నీళ్ళు ఇవ్వలేదు, కడుక్కోవడానికి. కడుక్కోమని కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇంకేమన్నాడు చూడండి, నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తల వెంట్రుకలతో. ఆ తర్వాత అంటున్నాడు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటికీ నీవు నా పాదములు ముద్దు పెట్టుకోవడం మానలేదు. వాళ్ళ యూదుల ఆచారం ముద్దు పెట్టుకుంటారు, కానీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ యూదులంటే వాళ్ళే కదా. నీవు ఈ స్త్రీ అయితే నా పాదాలే పెట్టుకుంటుందయ్యా అని చెప్పేసి ప్రభువారు అతనితో అంటున్నాడు. వచ్చినప్పటి నుండి ఈమె నా పాదము గుర్తు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నాకు అలా అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పోసేదయ్యా. ఈమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపం ఎవరికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెం ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నదని ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. మగ్దలేని మరియా లేకపోతే పాపాత్మురాలు, ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. ఒకసారి పాపాత్మురాలు అంటే ఒకసారి మగ్దలేని అంటే. ఏమైనా పిల్లరే గమనించండి, ఎప్పుడైతే ఆమెను ప్రభువారు దర్శించాడు, ఆమెలో ఉన్నటువంటి బలహీనతలన్నీ బయటికి పోయిన తర్వాత ఆమె నిండుకుండగా మారింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇంకా యేసయ్య అంటే అంత ప్రేమ. యేసయ్య తన జీవితంలో ఒక అద్భుతం చేసిన వెంటనే ఇంక యేసయ్యను మరువలేదు, విడవలేదు, ఎడబాయలేదు. దేవుని స్తోత్రం. చివరి వరకు కూడా యేసయ్య కోసం తన జీవితాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. శవాన్ని ఎత్తుకొని పోతున్నాయి అంట. దేవుని స్తోత్రం. ఏమంటుంది? తోటమాలి, నా ప్రభు దేవం ఎవరు తీసుకెళ్ళారు, మేము తీసుకెళ్ళావా? నువ్వు ఎక్కడ వచ్చావో చెబితే నేను ఎత్తుకొని పోతానయ్యా, మోసుకొని పోతాను. శవాన్ని ఎవరు మోసపోతారు? గాఢ మనిషి. చూడసలు అంటే దేవుడిని ఎడల ఆమెకున్న ప్రేమ అసలు ఏమి, నేను ఎలా మోయగలను, 4 దినాలు అయితే అసలు కుళ్ళిపోతాడు కదా అనే ఆలోచన కూడా రావట్లేదు. నేను అంతగా ప్రేమించింది మరి. దేవుడు ఒక అద్భుతం చేశాడు తన జీవితంలో. 7 దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఎన్ని దెయ్యాలు చెప్పండి? 7 దెయ్యాలు. ఆయన మాటతో వాటిని వెళ్ళగొట్టాడు. ఆమె పూర్తిగా చేంజ్ అయిపోయింది. దెయ్యం వెళ్ళిన వెంటనే తన మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది, తలంపులు మారిపోయింది, తన క్రియలు మారిపోయింది. తర్వాత రక్షణ బాప్తిసం తీసుకుని ఉంటుంది. ఆ తర్వాత దేవుని ఆత్మతో నింపబడిన 120 మంది మేడగదిలో ఉన్నటువంటి ఆమె కూడా ఒకటి. ఆత్మచేత నింపబడిన తర్వాత ఇక ఏ ఆశలు ఉండవు. గుర్తుపెట్టుకోండి,
ఆత్మ లేని మనకే ఆశలన్నీ ఉంటాయి. వింటున్నారా? ఆత్మ లేని, ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. అర్థమైందా? దేవుడు ఆత్మ. ఎవరంట? యోహాను సువార్త 4:24 ఏమన్నాడు? భక్తుడైనటువంటి యోహాను భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన. అంటే దేవుడు ఆత్మ. ఇంకా మనం ప్యూరిఫై చేసేది పరిశుద్ధాత్మ. ఆత్మ వేరు, పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు వేరు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు దేవుడేమో ఆత్మలాగా ఉన్నాడు. రెండోది కుమారుడు ఎలా ఉన్నాడు? వాక్యస్వరూపి శరీరం ధరించి లోకానికి వచ్చాడు, మానవ అవతారం ధరించి, మానవ స్వరూపం ధరించి. పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు? ఈయన వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడు. ఒక్కొక్కరి మీద నాలుకల వలె విభాగించబడి వాలాడు. అర్థమైందా? విపరీతమైన అగ్ని దిగి వచ్చింది. అది అలానే దిగి వస్తే కాలిపోతారు మనిషి. కాబట్టి ఏమైందంటే నాలుకలలాగా విభాగించబడి కొంచెం కొంచెం ఒక్కొక్కరి మీదుగా రాలేదు, మేడగదిలో రాలేదు. దేవుని వాగ్దానం అది. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్యూరిఫై, హీఈస్ ద ప్యూరిఫైర్ అంటారంటే పరిశుద్ధపరిచేవాడు. అగ్ని వచ్చిన వెంటనే నీలో మస్తిగా మలినం ఏమీ ఉండదని అర్థం. ఈ మలినం లేని ఆత్మకి ఏమో ధ్యాస ఉంటుంది. ఏసై పాదాలు గడగాలని ఆశ ఉంటుంది, ఏసై పాదాలు తుడవాలని ఆశ ఉంటుంది, పాదాలు ముద్దు పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. సమస్తము ఆయనే. నా జీవితం అంతా ఆయనే, నా బ్రతుకంతా ఆయనే, నాకు ఆయనే కావాలి. నాకు ఈ లోకం అవసరం, నా ఏసై ఉంటే చాలు. నాకు ఆకలైనా దాహమైన ఆయనే తీరుస్తాడు నాకు అనేటువంటి, అంటే టోటల్ సంపూర్ణమైనటువంటి మనస్తత్వం ప్రభు వారి విషయంలో పూర్ణ హృదయంతో ప్రేమ కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం లేనందువల్లనే శరీరాశ, నేత్రాశ, జీవుడు, ఈ మూడు ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం తీసుకున్నప్పుడేమో ఆత్మ సంబంధమైన వరం ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంట? వరంగా మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం వచనాలు చూద్దాము. చూడండి, 38వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు నుండి పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పొందేటప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకుంటే నీకు వరాలు ఇస్తాడు. పాడే వరం, ప్రార్థించే వరం, వాక్యం ప్రీచ్ చేసేవారు, అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యకారం చేసేవారు, ప్రవచించే వరం, ఇవన్నీ వరాలు. దేవునికి స్తోత్రం. వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, భక్తిని బట్టి ఇస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు దిగి వచ్చినప్పుడు ఇక మనలో ఉన్న మలినమంతా, అంటే మట్టి, ఈ మట్టి దేహం ఏమైందంటే కాలిపోయి మహిమగా మార్చబడు. దేవునికి స్తోత్రం. ఇక మహిమగా మార్చబడిన తర్వాత మట్టి కోరికలు ఉన్నాయి అంటే నువ్వు ఆత్మ లేదని అర్థం. గుర్తుపెట్టుకో, మట్టి కోరికలు ఉన్నాయి అంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ, నీకు అగ్ని అభిషేకం లేదన్నారు. వరాలు ఉన్నాయి, వాడతావు అన్ని చేస్తావు, కానీ ఏం లేదంట అగ్ని అభిషేకం. అంటే నువ్వు ఇంకా ప్యూరిఫై కాలా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే నన్ను కడుగయ్యా, నన్ను అగ్ని చేత కాల్చయ్యా, నాలో మస్తంతా తీసేయని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలానే మగ్దలేనలో ఉన్న బలహీనతలన్నీ వెళ్ళిపోయినాయి, ఆత్మచేత నింపబడింది. నా ప్రభువే నాకు కావాలి. ఆమె ఆ పరిశుద్ధ అగ్ని అభిషేకం రాకమునిపే ఆ బలహీనతలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినాయో, ఆమె మార్పు చెందిందో, ఆమె దీవించబడిందో, ఆ దేయాలన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభువే నాకు ఆశ, ధ్యాస అన్ని కూడా ప్రభువే. దేవునికి స్తోత్రం. అందుకే సీమోను నీళ్ళు ఇవ్వకపోయినా ఈమె నీళ్ళతో, కన్నీళ్లతో పాదాలు కడిగింది. సీమోను ముద్దు పెట్టుకోపోయినా ఈమె ముద్దు పెట్టుకుంటానే ఉంది. ఆయన ఇంకేమి ఇవ్వకపోయినా అతనితో
యేసయ్యను పాదాలు తడుపు కడుగుతూ నింపుతా ఉంది పాదాలు. అంతగా ప్రేమించింది యేసయ్య. అందుకన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించిందయ్యా, పూర్ణ హృదయంతో ప్రేమించింది కాబట్టి పాపాలన్నీ క్షమిస్తున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అలానే మనం కూడా దేవుని ఆత్మతో నింపబడితే ఇరుగు ద్వారమున పోరాడే శక్తి మనకు దొరుకుతుంది. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసయ్యను విడిచిపెట్టు. ఇది ఇరుకు మార్గం. మనం విశాల మార్గం అంటే ఎప్పుడు అద్భుతాలు చేయాలి మనకి. అర్థమైందా? విశాల మార్గం అంటే అర్థమైందా? ఎప్పుడు లేచిన వెంటనే ఆయన అడిగి మనం అడిగినా నువ్వు ఇవ్వాలి. ఇస్తే ఇంకప్పుడు ఆయన మంచి దేవుడు అని హల్లెలూయా మాట. కొద్ది కష్టాన్ని చెరసాల్లో యోసేపు ఏదేం చేస్తే పడ్డాడు. యోసేపు చెరసాల్లో పడ్డాడు, నీతిమంతుడని యోసేపు. చిన్న బాల్యం 16 ఏళ్ళ నుంచే అన్నదమ్ముల యొక్క శ్రమలకు మరణ వేదనలకు గురైనటువంటి వాడు, అన్నల యొక్క పగకు దొరికిపోయినటువంటి వాడు. అర్థమైందా? 16 ఏళ్ల నుంచే బాధించబడుతున్నాడు. కేవలం దేవుని ఆయన చెప్పినటువంటి ప్రవచనం చెప్పినందువలన, ఆయన చూపించినటువంటి విజన్ దర్శనాన్ని చెప్పాడు. నన్ను దీవిస్తాడంట దేవుడు అని చెప్పినందుకు, మాకంటే చిన్నవాడు బొడ్డోడు నువ్వు మమ్మల్ని ఎదుగుతావురా, మేము నీ సాగిలు నడుచుకొని బాధలు పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు పగపించుకొని యోసేపుని భయంకరంగా బాధించారు, చంపాలని చూశారు. చివరికి మళ్ళీ ఎండా కూడా దేవుని చిత్తం అయి ఉండి ఇష్మాయిల్ని కమ్మారు. ఇష్మాయిల్ తీసుకుపోయి పొతిఫర్ కమ్మారు. పొతిఫర్ తీసుకెళ్ళి చెరసాలు వేశాడు. దేవునికి స్తోత్రం. చెరసాల పొతిఫరు కొంచెం కూడా ఆలోచించాడు. చూడు, ఈ బాబు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు దీవించబడింది అన్నాడు. ఇతను వచ్చిన దగ్గర నుంచి నేను ఆశీర్వదించబడుతున్నాను, ఇతని దగ్గర ఏదో తేడా ఉందని చెప్పేసి నమ్మకస్తులని ఇంటి తాళాలన్నీ ఇచ్చాడు, బీరువా తాళాలన్నీ ఇచ్చాడు, అన్ని అధికారం అంతా ఇచ్చాడు. నీవే కుమారుడు, తర్వాత నేను అన్నాడు. భార్య చెప్పిన చిన్న మాటకి చూడు, అంత నమ్మకం కూడా బొమ్మైపోయింది. దేవుడికి స్తోత్రం. అంత భార్య చేసిన చిన్న భార్య చిన్న మాట భర్తకి చెప్పింది, కాని మాట చెప్పింది కదా. ఏ మాట చెప్పిందంట? చెయ్యని మాట. యోసేపు చెయ్యనటువంటి మాట. వెంటనే విన్నాడు యజమాని. ఇంతకాలం నమ్మకస్తుడుగా నేను అన్ని తాళాలు ఇస్తే ఇంత ద్రోహం చేస్తున్నాడు ఇతను ఆలోచించాడా? ఆలోచించలే. వెంటనే తీసుకెళ్ళాడు. అతను అధికారే కాబట్టి తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. 1 రోజా 2 రోజుల 2.5 సంవత్సరాలు చెరసాల. ఏ నేరము చేయకుండా చెరసాల అనుభవించాడు. మరి యోసేపు యేసయ్యను ప్రేమించవచ్చునా? మనబోట వాళ్ళని ప్రేమిస్తావా? ఏ నేరం చేయకుండా మనం శిక్షకు గురైతే ఇక యేసయ్యని ప్రేమిస్తారు మరి ప్రజలు? నువ్వు నీతిమంతురాలివే, భక్తి చేస్తున్నావు, కానుకలు ఇస్తావు, పాటలు పాడుతున్నావు, ప్రాణం చేస్తున్నావు, అన్నీ ఉన్నాయి. నీకు జబ్బు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది నీ ప్రాణం? అది తగ్గలేదు అనుకోండి, ఎలా ఉంటుంది నీ బాధ? అసలుగా ఆయన ఉన్నాడా అని పాట పాడతావు, ఆయన వాళ్ళు పాడినట్టు స్తోత్రం. ఉన్నావా అని వాళ్ళు పాడతారు సార్. అట్టంగా మనం కూడా పాడతాం పాటలు. స్తోత్రం. అసలు ఉన్నావంటే నన్ను చూస్తున్నావా? నేను కూడా అడుగుతున్నా. 20-18 ఏళ్ళ నుంచి నువ్వు చూడలేదు ప్రభు. అన్ని తీరుస్తున్నాడు, అన్ని బాధలన్నీ తీరుస్తూనే ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన వాగ్దానం ఇంకా దగ్గరికి రాలేదని, అది నెరవేరలేదని ఇంకా నిష్ఠూరం ఆడుతూనే ఉంటాం. దేవుని స్తోత్రం. నేను శనిగే నాకు ఇది తెచ్చుకున్నా, షుగర్ దేవుని మీద. సగం అదింది, అనుమతించాడు. పనికి పోదాం అనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. గత 2-3 నెలల క్రితం ఇంకా లాభం లేదు ప్రభువా, నువ్వు చాలటలా నువ్వు ఇచ్చేది. మనిషి ఆలోచన అట్లానే ఉంటుంది. ఆయన ఇచ్చేదేమో కనపడని సమృద్ధి ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది, ఉన్నా లేకపోయినా తృప్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అప్పులు ఉండవు, జబ్బులు వచ్చినా అవి మనల్ని ఏమి
చేయవు. ఆయనంతా డబుల్ ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. నాకు రెండంతల ఆశీర్వాదం. ఏది కొన్నా రెండు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అటు మరి డబుల్ ఆశీర్వాదం అని అర్థం. అంటే రెండంతల ఆశీర్వాదం. ఒక చాప ఉంది అనుకు రెండో చాప వచ్చేస్తుంది అనమాట. అట్లాగా అర్థమైందా? ఒక సెల్ ఉంది అనుకు రెండు సెల్లు వస్తున్నాయి ఇప్పుడు మాకు. అంటే మా రాజు వాడు ఒకటి ఇస్తే నేను కొనుక్కున్నా రెండో. నేను స్తోత్రం చెప్పండి. కెమెరా కోసం అప్పు చేసి ఎట్లా కొనుక్కుని అది తీరిపోతుంది అనుకోండి. ఇప్పుడు రెండు సెల్లు వచ్చినాయి లేదు, రెండంతల ఆశీర్వాదం కదా. ఆశీర్వాదం అది కన్నబడిన ఆశీర్వాదం. అయినా మనం ఏం చేస్తాం? ఇంకా ఆయన మీద మన మధ్య అంటున్నాం, నా వల్ల కాదు ప్రభా, ఏదన్నా పనికి పోతాను, 4 రోజులు పనికి పోతా, 2 రోజులు నీ పని చేస్తా అని అనుకున్నా. ఇక పనికి కూడా ఉపక్రమిస్తున్నా, రెడీ చేసుకుంటున్నా. బోయిడు కొద్దిగా ఆకు పచ్చంగా ఉందిరా, చెట్టుకి అంటుకొని నెలకి కొమ్మకి అందంగా ఉంటే ఆకేం చేస్తుంది? దానికి రెపరెపలు ఆడుతూ ఉంటుంది. దానికి ఎందుక ఒక జబ్బు పంపిస్తే కానీ అర్థం కాదు, వాడిపోద్దని వెంటనేనమ్మా ఎక్కడ లేని నీరసం. ఏంటా ఆ 4 రోజులు అల్లాడిపోయాను ఆ వీక్నెస్ కి. చెక్ చేయించుకుంటే అది వచ్చిందన్నారు వాళ్ళు. ప్రార్థించగా దేవుడు ఏం చూపించాడంటే ఒక స్పిరిట్ ని చూపెడతాం. దీన్ని తీసేయని అడుగుతుంటే, ఇదేందయ్యా నాకు ఇట్లా ఉంటే నేను నీ సేవ నన్ను అన్నట్టుగా అడుగుతుంటే అదని చూపించాడు, బంధిస్తాడు అని. దేవునికి స్తోత్రం. చూసావా, చిన్నగా నేను పనికి వెళదాం అనుకుంటే ఆయన జబ్బును పంపించాడు. ఏం పని చేస్తాం ఈ నీరసంలో? ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి, ఎక్కువ 102, 103 ఉంది అనుకోండి, ఏం పనికి పోతాం? ముసుగు దుప్పటి కప్పి ఇలా జ్వరం వచ్చింది మధ్యాహ్నం వద్దాం అనుకున్నా, భయంకరమైన నిన్న మొన్న జ్వరం వచ్చింది, కనపడని జ్వరం, ఏం అర్థం కాని జ్వరం, జలుబు దగ్గు అన్ని. సాయంత్రానికి పంపిస్తాడులే అనుకున్నా, అట్లానే సాయంత్రానికి పంపించాడు. వాయిస్ కూడా రాలేదు నాకు. మళ్ళా అర్ధగంట సేపు వాగిచ్చాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం రిసీవ్ చేసుకోలేము. అవి ఇరుకుగా ఉంటాయి. అంటే అర్థమైందా? లేనట్టు ఉంటాయి, వస్తాయి. దేవుని స్తోత్రం. లేనట్టు ఉంటుంది, ఇంట్లో మనకు గడిచిపోతూ ఉంటుంది. లేనట్టు, అవును కదా. మరి ఇప్పుడు సారిపేద విధవరాలు ఇంట్లో ఒకేసారి ఒక లారీ వచ్చి దిగిందా? 3 సంవత్సరాలకు సంబంధించిన ఆహారం అంతా వచ్చిందా? లేదే. విశ్వాసంతో ఏ రోజు ఆరు ప్రార్థన చేసుకుంటాం, తినగలనే మళ్ళా పాత్ర పిండి ఉబ్బుతా ఉంది, నీరు నూనె నిండుగా వస్తా ఉంది, పొర్లు పారుతా ఉంది. అంతేగాని దేవుని ఇరుకు మార్గం అంటే అది. ఇరుకు మార్గం అంటే కష్టంగానే ఉంటుంది, తర్వాత నెమ్మదిగానే గడిచిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ఉపదేశం ఏంటంటే, ఇరుకు మార్గం అంటేనే ఈరోజు ఏం చెప్పమన్నాడంటే, ఇరుకు మార్గమున ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించి జీవానికి పోవడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు పోరాడండి. ఇరుకు ఏంటంటే ఉపవాసం ఉండటమే ఇరుకు. ఉంటున్నారు మన వాళ్ళు. విశాల మార్గంలో వెళ్తున్నారు మన సంఘం. ఉపవాస మార్గంలో మన శరీరం నలగొట్టుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందా? అసలు సంఘం క్షీణించిపోతుంది. దినదినం ఉపవాస ప్రార్థన రాని వాళ్ళు ఎక్కువ అవుతుంటే ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఉపవాసం ఉండి నేను నిన్నటి దాకా కష్టపడి ఉపవాసాలు ఉన్నా, ఈ నెల నుంచి నేను ఉండలేకపోతున్నాను. రేపు 14th నుంచి మళ్ళీ రేపు 14 నుంచి వచ్చి బుధవారం చూడండి, 14 బుధవారం. ఇవాళ 7, 9, 7, 14 బసం బుధవారం 14. రేపు వచ్చే బుధవారం, రేపు బుధవారం అక్కడ లెంట్ డేస్ ప్రారంభం. అక్కడ నుంచి మళ్ళీ ఉపవాసాలు. ఎవరు ఉంటారు మనం సంఘంలో? ఎవరు? నేను ఖచ్చితంగా ప్రభువు నన్ను ఉంచాడు, ఇక్కడ ఉన్నంత కాలం ఉంచాడు. ఇప్పుడు వరకు ఇక నేను నా టైం మరి అయిపోయింది. ప్రభువుని అడుగుతున్నావు, నువ్వు ఆరోగ్యం ఇస్తే ఉంటానయ్యా అని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇరుకు మార్గము అంటేనే నీ జీవితంలో పోరాటంలో ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి జీవానికి పోవాలంటే ఉపవాసం ఉండి పోరాడాలి. ఉపవాసమే ఒక ఇరుకు మార్గం అని అర్థం. ఇరుకులో దేవుని ఆ గమ్యాన్ని చేరటానికి నువ్వు కూడా ఉపవాసం ఉండాలి. కానీ సంఘం ఉపవాసం అంటే విశాల మార్గంలో వెళుతుంది కానీ ఇరుకు మార్గంలో పయనించట్లేదు. ఇరుకు మార్గం కాకుండా విశాల మార్గం వెళితే అది నాశనం తీసుకెళ్ళుద్ది. నీకు జీవితంలో అద్భుతాలు జరగలేవు, నీ జీవితంలో మేలులు జరగలేవు. ఎప్పుడైతే వారానికి దేవుడు ఏం చేస్తాడంటే 6 రోజులు మీరు పని చేసుకోమన్నాడు, 7 దినం విశ్రాంతి తీసుకోమన్నాడు. శనివారం విశ్రాంతి దినం కాబట్టి ప్రియులారా తప్పకుండా శనివారం దేవుని దగ్గర ఉపవాసం ఉండని కనపడాలి. శుక్రవారం ఆయన మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన చనిపోయినటువంటి రోజు కాబట్టి ఆ రోజైనా వారానికి ఒక్క రోజైనా మనం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో దేవుణ్ణి వేడుకోవాలి. నీవు ఆ మార్గం జీవంలో ప్రవేశించడానికి ఈ లోకంలో ఉపవాసం ఉండి పోరాడాలి. ఉపవాసం లేకుండా నువ్వు పోరాటం చేస్తున్నావు అంటే విశాల మార్గం వెళుతున్నావు. విశాల మార్గం వెళితే తుదుకు నాశనం తీసుకెళ్ళుద్ది. ఈజీగా నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నం చేద్దాం, పోరాటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అనుకోని రీతిగా కొద్ది మాటలు నాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇరుకు మార్గంలో పోరాడను ప్రయత్నించమన్నావు నాయన. విశాల మార్గంతో నాశనాన్ని తీసుకెళ్తాను. ఇరుకు మార్గము ఆ దారి ఇరికే కానీ తుదకు జీవానికి చేర్చుదని మీరు మాట్లాడారు. అంటే ప్రభు కోసం మనకు వచ్చేటువంటి కష్టాలు, ప్రభువును నమ్ముకున్నందుకు ఒకవేళ వచ్చి మనకు వచ్చే నిందలు, బాధలు, కరువు, ఖడ్గాలు, వేదనలు, బాధలు ఒకవేళ ఆయన అనుమతిస్తే మనకు వచ్చేటువంటి ప్రతి శ్రమ వెనుక అది ఇరుకు మార్గం అని గమనిస్తూ ఆ ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడని నువ్వు గమనించి విశ్వాసంతో అడుగులు వేస్తే తుదకు నువ్వు జీవానికి చేరుతావని, గమ్యానికి చేరుతావని, ప్రభు రాజ్యానికి చేరుతావు, ప్రభు దగ్గరకు వెళుతావని దేవుని లేఖనం సెలవిస్తుంది. నీ ఇష్టానుసారంగా నీ మనసు చెప్పినట్లుగా లోకానుసారంగా నువ్వు పయనిస్తే విశాల మార్గంలో వెళితే అది తుదకు నీకు నాశనాన్ని తీసుకువెళుతుందని దేవుని వాక్య భాగం ఉంటుంది ప్రభు. కాబట్టి పోరాడుతున్నాము. లోకంలో కొంతమంది రాజ్యకాంక్షతో పోరాడుతున్నారు, కొంతమంది ధనాశ కోసం పోరాడుతున్నారు, కొంతమంది నాయన అధికార దాహంతో పోరాడుతున్నారు. రకరకాల పోరాటాలు ఈ లోకంలో ఉన్నాయి నాయన. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. అయితే మేమైతే జీవానికి చేరినట్లుగా ఇరుకు మార్గములో పయనించినట్లుగా పోరాడమంటున్నావు నాయన. ఇరుకు మార్గములో ఇరుకులో మేము పోరాటానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయండి. కష్టాలలో నైనా నమ్మకముగా నిలబడడానికి శక్తిని, బలాన్ని దయచేయండి. నీ నిమిత్తం నిందలు, బాధలు ఎన్ని వచ్చినా వాటిలో వ్యాధి బాధలు నీకు నైనా నిన్ను వెంబడిస్తున్నప్పుడు మాకు వచ్చినా నా ప్రభువా ఓపికతో పోరాడినట్టు శక్తి దయచేయండి, జయించినట్లుగా శక్తి దయచేయండి. తద్వారా మేము జీవానికి పరలోకం చేరుతారు మీరు సెలవిస్తున్నట్లుగా తండ్రి. మా పోరాటం నాయన ఇదిగో నీకోలో నాయన కష్ట మార్గంలో నాయన ఉపవాసం ఉండమన్నావు. ఇప్పుడైనా ఉపవాసం ఉండమన్నావు నాయన. దేవా నీకు వందనాలు. నా యుద్ధకు మళ్ళుకోమన్నావు దేవా. మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకోమన్నావు, ఏడవమన్నావు, ఉపవాసం ఉన్నావు, రోధించమన్నావు, కన్నీరు గార్చమన్నావు, మరణం కిటికీ లెక్కుతున్నానని చెప్పావు దేవా. నీకు వందన. రోదన చేయు స్త్రీలను కనుగొనమన్నావు, రోదన చేయటం నేర్పమన్నావు. సంఘములో ఉజ్జీవం లేదయ్యా ప్రభా, సంఘము ఫలించట్లేదు నాయన, క్షమించి సహాయం చేయమని స్త్రీలు ప్రార్థిస్తున్నాం దేవా. ఇరుకు మార్గములు పయనించే వారిగా, పోరాడేవారిగా, ఆ గమ్యాన్ని చేరేవారిగా ఓలాయత్తపరచండి. విశాల మార్గం నాశనాన్ని నడిపిస్తుంది కాబట్టి నాయన దేవా ఈజీ మార్గము మా ప్రభు పయనించుకుందాం.
తండ్రి ఇరుకు మార్గములోనే పోరాడడం నేను ప్రవేశించుటకు నేర్పించండి దేవా. ఇరుకు మార్గములో నేను పయనించడానికి పోరాటకు నేర్పించండి నాయన. ఇరుకైనా ఇబ్బందులైనా నాయన శ్రమలైనా కరువైన ఖడ్గమైన నీ నుండి వేరువేరుగా ఉండ సహాయం చేయండి ప్రభా. ప్రేమ కలిగి నడుచుకున్నట్టు సహాయం చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు నాయన. నేను మగ్దలేని మరియా విస్తారంగా ప్రేమించింది, అలానే నేను విస్తారంగా ప్రేమిస్తూ ఎన్ని బాధలైనా విస్తారంగా ప్రేమించినటువంటి మగ్దలేని వరే నిన్ను ఎక్కువగా ప్రేమించే మనసును మాకు దయచేయండి ఆయన. నీ ఆజ్ఞలు గైకొనే బలము మాకు దయచేయండి ప్రభా. నీ రక్తములో మమ్మలను కడగండి నాయన. ఆత్మలో మమ్మలను శుద్ధి, అగ్నిలో మమ్మలను శుద్ధి చేయండి ప్రభా. మా మలినాన్ని కడిగి వేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రం. మా జీవితకాలం అంతా నిన్ను ఎక్కువగా ప్రేమించి నీ పాదములు కడిగేవారిగా, నీ పాదములు ముద్దు పెట్టుకునేవారిగా నాయన, నీ పాదములకు అత్తరు పూసేవారముగా నాయన, అలాంటి తగ్గింపు మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే స్వభావం మాకు దయచేయండి ఆయన. మాకు కలిగినదంతా నీకు ఇచ్చే స్వభావం మాకు దయచేయండి. మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం మాకు దయచేయండి ప్రభా. నీ ఎదుట విస్తారంగా నిన్ను ప్రేమించిన మగ్దలేని అని మేము ప్రేమించడానికి సహాయం చేయండి నాయన. బలపరచండి నాయన. సంఘాన్ని నీ ఎడల నిన్ను ప్రేమించే సంఘముగా చేయండి నాయన. మగ్దలేని వల్లే అన్నిటికంటే నేను మిన్నగా ప్రేమించడం సహాయం చేయండి ప్రభా. ప్రేమించే సంఘముగా, సిద్ధపడే సంఘముగా, ప్రార్థించే సంఘం, ఎత్తబడే సంఘముగా చేసి మహిమ పొందమని బిడ్డలను బలపరచమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అర్పిస్తూ యేసయ్య ఘననామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం అందరూ ఆమేన్. బిగ్గరగా చెబుదాం అందరూ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనుదిన హానిని మాకు దయచి మరణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించి శోధంలోనికి తెగ దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవైన తండ్రి యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెబుతూ అందరూ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండి సర్వసత్యం నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. చేతులు చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కూర్చుని మీ అందరికీ ప్రభు దీవించును గాక.